ఒక సినిమా సెట్స్ పైకి వెళితే చాలు ప్రతి ఎలిమెంట్ చాలా కీలకం. పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు అన్ని జాగ్రత్తగా డిజైన్ చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఇతర సినిమాలతో కంపారిజన్ ఎక్కువ అవుతుంది. ప్రెజెంట్ ఇలాంటి వాటికే సెంటర్ అయింది పెద్ది. ఈ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో పెద్ది వర్సెస్ పుష్ప అన్నట్లుగా చర్చ జరుగుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు. చెర్రీ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు. దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. చరణ్ మాస్ లుక్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అయినా పెద్ది ఫస్ట్ లుక్ పై చరణ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ది నుంచి 2 పోస్టర్స్ రిలీజ్ చేశాడు బుచ్చిబాబు. ఇందులో ఒకటి పుష్ప స్టైల్లో ఉంటే మరొకటి KGF ఫార్మాట్ ని పోలి ఉంది. ప్రెజెంట్ ఈ 2 పోస్టర్లను కంపేర్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. బన్నీని చెర్రీ ఫాలో అవుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇది చెర్రీ దృష్టికి చేరడంతో హర్ట్ అయినట్లు తెలుస్తోంది. దర్శకుడు క్లారిటీ ఇచ్చినా మెగా పవర్ స్టార్ అసంతృప్తిగా ఉన్నాడట. శ్రీరామనవమి సందర్భంగా పెద్ది ఫస్ట్ షాట్ ని రిలీజ్ చేయబోతున్నాడు బుచ్చిబాబు. ఈ గ్లింప్స్ ద్వారా చెర్రీ పాత్రపై ఫుల్ క్లారిటీ ఇస్తాడట. పెద్ది కథ మొత్తం 2 డిఫరెంట్ అని, పుష్ప KGF ఛాయలు ఎక్కడా కనిపించవని ఈ వీడియో ద్వారా తెలపబోతున్నాడట. మొత్తానికి చెర్రీ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా అన్ని జాగ్రత్తలను పర్ఫెక్ట్ గా తీసుకుంటున్నాడు బుచ్చిబాబు. ఓ సినిమా జనంలోకి వెళ్లాలంటే ప్రమోషన్ భారీ ఎత్తున జరపాలి. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ప్రతి ఎలిమెంట్ ని యూజ్ చేసుకోవాలి. రిలీజ్ కు ముందు ఎంత హైప్ క్రియేట్ చేస్తే అంతగా వసూళ్లు వస్తాయి. ఇదే విషయం గమనించిన కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కోసం కొత్త స్కెచ్ వేశాడు. యంగ్ టైగర్ NTR ని మరోసారి బరిలోకి దింపుతున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పేలి సాంగ్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 12న హైదరాబాద్ లో జరగనుంది. దీనికి స్పెషల్ గెస్ట్ గా యంగ్ టైగర్ NTR రాబోతున్నట్లు సమాచారం. దేవర సినిమాకి ఎలాంటి ఈవెంట్ జరపలేదు NTR. ఫ్యాన్స్ అదే దృష్టిలో ఉంచుకుని కళ్యాణ్ రామ్ సినిమా ఈవెంట్ కి భారీ సంఖ్యలో రావాలని చూస్తున్నారు. అదే జరిగితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతికి ఫుల్ ప్రమోషన్ దక్కుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ కి అది ప్లస్ కానుంది. కళ్యాణ్ రామ్ సినిమాకి NTR స్పెషల్ గెస్ట్ గా వచ్చిన ప్రతిసారి లక్ కలిసొచ్చింది. పెట్టిన పెట్టుబడి రాబడిగా మారింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతికి ప్లస్ అయ్యేలా ఉంది. మరి ఏప్రిల్ 18న రిలీజ్ అవుతున్న ఈ యాక్షన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రీసౌండ్ చేస్తుందో చూడాలి. కంటెంట్ ఉన్న సినిమాకి కాంట్రవర్సీతో పని లేదు. చెప్పాలనుకున్న సబ్జెక్ట్ సూటిగా చెబితే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది. నిర్మాతలకు భారీ కలెక్షన్లు తెచ్చిపెడుతుంది. ఇప్పుడు అదే విషయాన్ని ప్రూవ్ చేస్తోంది L2 ఎంపురాన్. 300 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ L2 ఎంపురాన్. మార్చి 27న రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ మల్లూవుడ్ లో సంచలన విజయం సాధించింది. 8 రోజుల్లో 235 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన మోహన్ లాల్ 100 కోట్ల షేర్ ని అందుకున్నాడు. దీంతో మంజుమెల్ బాయ్స్ పేరిట ఉన్న రికార్డు చెల్లా చెదురైంది. ఓవర్సీస్ లో కూడా L2 ఎంపురాన్ సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు వచ్చిన 235 కోట్ల గ్రాస్ లో 135 కోట్లు US, UK, దుబాయ్ నుంచే వచ్చాయి. ఇక కేరళలో 70 కోట్లు రాబట్టిన మోహన్ లాల్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 కోట్లు వసూలు చేశాడు. L2 ఎంపురాన్ పై వచ్చిన వివాదం సినిమాకి బాగా ప్లస్ అయింది. వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ఏప్రిల్ 10 వరకు పెద్ద సినిమాల రిలీజ్లు లేవు. సో అప్పటి వరకు ఇదే జోరు కంటిన్యూ అయితే 300 కోట్ల క్లబ్ లో మోహన్ లాల్ చేరిపోయే అవకాశం ఉంది. సీక్వెల్ అనేది ఓ సక్సెస్ఫుల్ ఫార్ములా. ట్రాక్ తప్పినప్పుడు హీరోలు ఉపయోగించే ట్రిక్. కానీ ఓ కోలీవుడ్ స్టార్ హీరో దీన్నే పర్మనెంట్ అడ్రస్ గా మార్చుకున్నాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 5-6 సినిమాలను లైన్ లో పెట్టి సీక్వెల్ స్టార్ గా మారిపోయాడు. కార్తీక్ కోలీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్ హీరో. క్లాస్ మాస్ సినిమాలు చేశాడు. తెలుగు, తమిళ్లో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు స్ట్రైట్ మూవీస్ కి బ్రేక్ ఇచ్చి సీక్వెల్ కథలకే ఎస్ చెబుతున్నాడు. కార్తీక్ ప్రెజెంట్ తమిళ్లో సర్దార్ 2 చేస్తున్నాడు. దీని తర్వాత ఖైదీ 2, కంగువా 2, ఖాకీ 2 సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ సీక్వెల్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. వచ్చే 2 ఏళ్లలో ఈ 3 సినిమాలు పూర్తి చేయాలనేది కార్తీ టార్గెట్. దానికి తగ్గట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళ్లో సీక్వెల్ స్టార్ గా మారిన కార్తీ తెలుగులోనూ అదే ఫార్ములా రిపీట్ చేస్తున్నాడు. స్ట్రైట్ కథలు ఎన్ని వచ్చినా హిట్ 4లో నటించడానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాని హిట్ 3లో గెస్ట్ పాత్రలోనూ కనిపించబోతున్నాడు. మొత్తానికి జపాన్ సత్యం సుందరంతో ట్రాక్ తప్పిన కార్తీ ఇప్పుడు సీక్వెల్ స్టార్ గా మారిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి అంటే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి.
ఆడియన్స్కు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ షరతులన్నింటినీ ఫాలో అవుతూ సినిమాను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వార్ 2 టీం అదే పనిలో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ను ఎలా అయితే ఆడియన్స్ చూడాలి అనుకుంటున్నారో అలాగే చూపించబోతున్నారట. బాలీవుడ్ లో వచ్చే మిగతా సినిమాలు వేరు, యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించే స్పై యూనివర్స్ వేరు. ఈ మూవీ స్టోరీ కనిపించే హీరోలకు నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ ఉంటుంది. అందుకు తగ్గట్లే భారీ స్థాయిలో సినిమాలు తెరకెక్కిస్తుంది యష్ రాజ్. వార్, పఠాన్, టైగర్ స్టోరీస్ ను ఫాలో అవుతూ వార్ 2 తెరకెక్కుతోంది. పైగా టైగర్ 3 డిసప్పాయింట్ చేయడంతో వార్ 2 పై స్పెషల్ ఫోకస్ పెట్టింది యష్ రాజ్. భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. హృతిక్, ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. ఇద్దరు అభిమానులు మెచ్చే విధంగా టెరిఫిక్ డాన్స్ స్టెప్స్ తో కూడా సాంగ్, అలాగే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేశారట. పఠాన్ లో ఒక ఎపిసోడ్ లో టైగర్ ఎంట్రీ ఇచ్చే సీన్ ఈ సినిమాకి హైలైట్. ఇప్పుడు ఇలాంటి సీన్ ను వార్ 2 లో రిపీట్ చేస్తున్నారట. సినిమా మొత్తంలో ట్రైన్ ఎపిసోడ్ హైలైట్ అట.